వానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషించుట, దేవునితో గడుపుట అనే అర్థాలు మనకు వస్తూ ఉన్నాయి. నిజమే, ఈనాడు మనము ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు మనకి ఏం చెప్పారో తెలుసా? మత్తయి సువార్త 7:7 అంటాడు, అడుగుడి మీకు ఇవ్వను అంటాడు. వినయ గ్రంథంలో కూడా రాస్తున్నాడు, నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తా అని చెప్తున్నాడు. అంటే ఏంటి? మనల్ని దేవుడు అడగమంటున్నాడు. దేవుడు అడిగి పొందుకోనంటున్నాడు. నీకు ఏ సమస్యతో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ వ్యాధులో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, సమస్తము దేవుని ఎన్నువాడు కనుక నువ్వేం చేయాలంటే దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి, మొరబెట్టుకోవాలి అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే అన్ని చేస్తాం కానీ ప్రార్థన మాత్రం చేయలేం. ఎందుకంటే సాతానుడు ప్రార్థన ఈనాడు క్రైస్తవులు చేయలేకపోతున్నాడు కదా. ఎన్ని చేస్తాం కానీ, ఎన్ని పనులు చేస్తాం కానీ ప్రార్థన మాత్రం చేయలేము. ఎందుకు ఈనాడు క్రైస్తవులు కూడా సమస్యలో ఉంటున్నారు అంటే ప్రార్థన చేయలేకపోవటం. దేవుడు అన్నట్టు అడుగుడి మీకు ఇవ్వడం చెప్తున్నాడు. దేవుడు ఏదైనా ఇవ్వగలని సిద్ధంగా ఉన్నాడు, కానీ క్రైస్తవుని నాడు ప్రార్థించలేకపోతున్నాడు. ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీరు కార్చలేకపోతున్నాడు. చాలా మంది అంటారు, నా భర్త మాట్లాడలేదండి, నా భర్త మాట్లాడలేదండి, నా పిల్లలు మాట్లాడలేదండి. అంటే కారణం ఏంటి? నీవు ప్రార్థించలేకపోతున్నావు. అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మన పరలోకమున తండ్రి ఆయన ప్రార్థన ఆలకించి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా జవాబు అనేది ఖచ్చితంగా ఇస్తాం. అడుగు ప్రతి వారు పొందుకుంటారు. ఎవరైతే ప్రార్థిస్తారో, ఎలాంటి వారైనా ఎవరైనా సరే ప్రార్థన చేసేవారల్లా దేవుడు కృప చూపేవాడు. కృప అంటే అందరికీ ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎలాంటి వారు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ సమయం వెళుతున్నావు అంటే దేనికి సమయం ఇస్తావు తెలుసా? నీ ఉదయం లేచిన కాడి నుంచి మరలా పండుకునేంత వరకు కూడా అన్నిటికి సమయం ఉంటుంది. నువ్వు ఇంట్లో పని చేసుకోవడానికి సమయం ఉంది, నువ్వు బయటకు వెళ్ళి పని చేసుకోవడానికి సమయం ఉంది, కష్టం చేసుకోవడానికి సమయం ఉంది, డబ్బు సంపాదించడానికి సమయం ఉంది, ఇతరులతో మాట్లాడడానికి సమయం దొరుకుతుంది, ఇతరులతో ముచ్చట పెట్టడానికి సమయం దొరుకుతుంది, ఇతరులతో సెల్ ఫోన్ చూసుకోవడానికి సమయం ఉంది, సెల్లో ఫోన్లు మాట్లాడే సమయం ఉంది, అన్నిటి సమయం ఉంది. కానీ చివరికి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రార్థనకి సమయం అనేది దొరకలేదు. చూడండి ఎంత దుఃఖకరం. అన్నిటి సమయం ఇస్తున్నావు, కానీ ప్రార్థించడానికి ఏమిటంటే సమయం లేక ఏదో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు దేవాలను కాపాడు, నన్ను బ్రతికించు, ఆమెని పండుకుంటున్నారు. ఇలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేడు. ఇలాంటి వారిని దేవుడు సహాయం చేయలేడు. ఇలాంటి వారికి దేవుడు ఏ విధంగా సహాయం చేయవుతాడండి? కనీసం 1 గంట 2 గంటలు దేవుడి సన్నిధానంలో ప్రార్థించాలి. మనము అన్నిటికి సమయం ఇస్తున్నా కానీ దేవుడి సమయం ఇట్లేదు. ఈ సమయం అన్ని కూడా ఈ సృష్టిని సమస్తలు చేసేవాడు, నీకు సమయం ఇస్తున్నవాడు అంటే దేవుడే. ఈ సమయాన్ని దేవునికి అనుగ్రహిస్తే మరి దేవుడికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? రోజుకి 24 గంటలు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. 24 గంటల్లో దేవునికి నువ్వు ఇచ్చే సమయం ఎంత? చూడండి, దేవుడి దగ్గరకు వచ్చేసరికి నీకు సమయం కొంచెంగా ఉందని ఏదో నామకాలతో ప్రార్థన చేసి ముగించి నువ్వు పండుకుంటున్నావు. వేకుని లేచి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, పండుకుని 1 గంట ప్రార్థన చేయొచ్చు, వేకుని లేచి 1 గంట ప్రార్థన చేసుకోవచ్చు. వెళ్ళాలి సమయం ఉంది మనకి, కానీ మనం సమయాన్ని దేవుడికి కేటాయించుకొని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మనము దీవించబడతాం. వాక్యాన్ని ముగించబోతున్నాను, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి దానియేలు గురించి మనం చూసినట్టయితే దానియేలు ఏం చేసేవాడంటే ఆయన ప్రతి దినము మారు దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు కదా. ఆయన ఎన్ని పనులున్నా సరే ప్రతి దినము కూడా మరి మారు దేవుని దగ్గర గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత కృప అండి! కాబట్టి మనము కూడా ప్రార్థనా పనులుగా మనం తయారవుదాం, ప్రార్థించే విధంగా తయారవుదాం. నువ్వెంత సమయం రోజు దేవుడికి ఎంత సమయం ఇస్తున్నావు నువ్వు ఆలోచన చేసుకొని ఎక్కడైనా సరే దేవునికి సమయం ఇచ్చి దేవునిలో ప్రార్థన చేసి నీ సమస్యలన్నిటి నుంచి మరి విడిపించబడి నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలని ప్రార్థనా పరులంగా ప్రార్థన చేసే బిడ్డలంగా మనము ఈ లోకంలో నిలబడి ప్రభువుకు వచ్చే పాత్రలుగా ఉండాలని ప్రభు పేట మనం చూస్తున్నాం. నీకు సమస్యలుగా మిగులుతున్నాయంటే నీవు ప్రార్థించలేకపోతున్నావు, దేవునిలో కన్నీరు లేకపోతున్నావు, రోధించలేకపోతున్నావు. కాబట్టి ఎక్కడైనా సరే దేవుని దగ్గర కన్నీరు ఇచ్చి నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ సమస్య కొరకు, నీ వ్యాధి కొరకు
ప్రార్థన చేస్తే ఎలాంటి వారినైనా దేవుడు మార్చగల దేవుడు. ఎలాంటి వారైనా దేవుడి దగ్గర మార్చగలరు. కరుడు కట్టిన సౌలు పౌలుగా మార్చివేశారు. గజతములు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, భయంకరమైన రౌడీ షీటర్స్ కూడా ఎంతో మంది మార్చబడ్డారు. కారణం ఏం తెలుసా? కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే. ఆ ప్రార్థన నీవు ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించు. నీ దగ్గర దేవుడు అద్భుతాలు నీ పట్ల దేవుడు జరిగించాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు మనందరికీ తోడనిపించును గాక. ఆమె దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన పండుగ పొందును గాక. ఆమేన్.